బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికంటే పేదోడు తెలుసా మీకు? అయ్యా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికంటే పేదోడు. అంబేద్కర్ గారు ఏమైనా రాజకీయ నాయకుడు కొడుక? అంబేద్కర్ గారు పెద్ద పారిశ్రామికవేత్త కొడుక? అంబేద్కర్ గారు భూస్వామి కొడుక? వందలాది ఎకరాలు ఉన్నాయా అలా బాబుకి? ఉన్నాయా? మనోళ్ళు ఏమంటారంటే మా అమ్మ బట్టలు కొనిస్తలేదు అన్న, అందుకే స్కూల్ బంద్ చేసి. మా అయ్య ఫీజు కడతలేదు అన్న, అందుకే స్కూల్ బంద్ చేసి. 32 డిగ్రీలు ఈ ప్రపంచంలో ఎవరికి లేవు, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తప్ప. 32 డిగ్రీలు ఉన్నాయి అంబేద్కర్ గారికి. డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయలేపురు బయట 1 2 3 4 ఒక ఆమె లేపి ఆడామె. రెండు డిగ్రీలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయలేపురు. 2 డిగ్రీ చేసావు నువ్వు? 2 చేసినావా? డబుల్ డిగ్రీ సపోర్ట్ కొట్టరు తనకు పెద్ద మనిషి. మామూలు విషయం. గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, జిన్నా, టిటి కృష్ణమాచారి, అయ్యంగార్, వీళ్ళందరూ ఎందుకు భయపడరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గాంధీ గారికి వెనకాల లక్షలాది మంది జనం పిలిస్తే ఊరుకొచ్చడం లేరు. జవహర్ లాల్ నెహ్రూ గారికి ఉన్నంత సంపత్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి లేదు. కానీ ఎందుకు వీళ్ళందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎదురించలేకపోయినరు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నివారించలేకపోయినరు, ఆపలేకపోయినరు అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంగ్లీష్లో మాట్లాడితే లండన్లో కూడా ఉచ్చబడుతున్నాడు. అంటే నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నీళ్లు తాగినట్టు, మనం మద్యం తాగినట్టు. వాడు అత్తుంటే ఒకడు ఇంటం లేడు, ఫోటో మన ముఖం మీద. అంటే ఈ కల్చర్ అలవాటు చేసారు మనకు. మనం పీపల్ తాగితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కింటోల బుక్కులు తిన్నాడు. తినుడు అంటే అట్లా తినుడు కాదు, మన వాడే అట్లా అర్థం చేసుకుంటూ కూడా ఉంటారు. పుస్తకం తింటే జ్ఞానం వస్తుంది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లెక్కలేని పుస్తకాలు చదివి లెక్కలేనంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి లార్డ్ మౌంటైన్ బాటన్ అని అంబేద్కర్ గారు అట్లా వస్తే, ఆయన ఎవరు? బ్రిటిష్ రాజు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ రాజు. అంబేద్కర్ గారు అట్లా నడుచుకుంటూ వస్తే ఆయన కుర్చీలోకి వెళ్ళి ఇట్లా లేచి నిలబడుతున్నాడు. అంబేద్కర్ గారు వచ్చి కూర్చున్నాక కూర్చున్నాడు. ఈయననేమో పిల్లలకు బువ్వ పెట్టలేక పిల్లలు చంపుకున్నాడు. అంత పేదోడు. అంబేద్కర్ గారి పిల్లలు చచ్చిపోవడానికి గల కారణం ఏమీ లేదు. రమాబాయి తల్లికి బువ్వ లేక, రొమ్ములకెళ్ళే పాలు రాక, పాలు ఇయ్యలేక పిల్లలు చంపుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పిల్లలు. రక్తహీనత రమాబాయి తల్లికి ఎప్పుడు. ఇప్పుడు ఈమె తింటేనే కదా పాలు వచ్చాయి. మరి మీకు బువ్వ పెట్టిన వాళ్ళు ఈమెనే పిడికలు అమ్ముకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అక్కడ ఆకలితో ఉన్నాడంటే ఆయనకు పైసలు పంపింది. ఎప్పుడు తెలుసుకుంటా మీ త్యాగాలు? మీ ఒంటిపైకి ఇంత అద్భుతమైనటువంటి చీరలు రావడం కోసం రమాబాయి తల్లి ఎన్నిసార్లు తన చీరల్ని చేసుకున్నదో తెలుసా? అంబేద్కర్ గారి చివరి కొడుకైనటువంటి గంగాధర్ చచ్చిపోతే, అంబేద్కర్ గారికి ఆ పిల్లగాడి కప్పడాల కోసం ఒక కొత్త బట్ట కొనడానికి డబ్బులు ఉన్నాయి. ఈ యొక్క సంఘటనను చాలా గుర్తుపెట్టుకున్నామా మీరు స్త్రీలు? అంబేద్కర్ గారికి ఆ చచ్చిపోయిన కొడుకు మీద కప్పడానికి కొత్త బట్ట వేయాలి కదా, దానికి డబ్బులు లేకపోతే ఒక మిత్రుడు వచ్చి అడుగుతాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా టైం అయిపోతుంది, చీకటి అవుతుంది, పిల్లగాని తీసుకుపోయి బొందబెట్టి రావాలని చెప్పంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ జేబులో చేతి పెడితే ఏం రావు, ఈ జేబులో చేతి పెడితే ఏం రావు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సత్యమైనటువంటి రమాబాయి తల్లి అది గ్రహించి, అయ్యో నా భర్త దగ్గర డబ్బులు లేనట్టున్నాయి, ఆయన ఇజ్జత్ పోవద్దు అని ఆమె కొనుక్కున్నటువంటి ఫస్ట్ పెళ్ళప్పుడు కొనిస్తారు ఆమె కొత్త చీర, ఆ కొత్త చీర లోపలికి పోయి ఆ కొత్త చీర కొంగుని కోసుకొని వచ్చి ఆ పిల్లగాడి మీద కప్పుతుంది. అప్పుడు మిగతా వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఓహో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర డబ్బులు లేవు. అందుకే రమాబాయి తల్లి తన పెళ్లి కోసం పెళ్లి ఎప్పుడు దాచుకున్నటువంటి చీరను తీసుకొని వచ్చి ఆ పిల్లగాడి మీద కప్పిందని చెప్పి తీసుకొని పోయి దహన సంస్కారం మన ముంద పెట్టి తీసుకొని వస్తారు. రమాబాయి పల్లి ఏడుస్తూ ఉంటుంది. 8 అవుతుంది, 9 అవుతుంది, 10 అవుతుంది, 11 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది. రమాబాయి తల్లి ఏడుస్తూ ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పక్క రూమ్లో ఉండి భయపడతారు. ఎందుకు? అరే అమ్మా
ఇంత పుత్రశోకాన్ని అనుభవిస్తున్నది ఈమె, నేను ఎట్లా ఓదార్చాలా? నేను ఒకవేళ ఓదార్దామని పోతే తిడతాదేమో నన్ను. భారతదేశంలో ఉన్న మనువాదులను భయపెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికి భయపడుతున్నాడు? భార్యకు భయపడుతున్నాడు. ముండగొడుగా, ఇంత తెలివి ఉన్నది నీకు, సిగ్గు లేదు, పోరాటం చంపుకున్నావు అని చెప్పి ఏడ తిరుగుతుందని భయం. దేశం దేశం జాతి జాతి అని తిరుగుతున్నావు, నా బిడ్డలందరూ చెప్పేసావు నువ్వు అని చెప్పి ఏడ తిరుగుతుందని భయం. నేనేం పాపం చేశాను నీకు అని చెప్పి ఏడ తిరుగుతుందని భయం. 3 గంటల రాత్రికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోయి ఏడుస్తున్న రమాబాయి భుజం మీద చేతి పెట్టి, రమా, నా మీద కోపం వస్తుందా రమా నీకు? ఇలాంటి చదువుకున్న దుర్మార్గుని ఎందుకు చేసుకున్నాను కోపం వస్తుందా రమా నీకు? కనీసం పిల్లలకు పట్టిన బువ్వ కూడా పట్టని దుర్మార్గుడని కోపం వస్తుందా రమా నీకు? నువ్వు అట్లా ఏడుస్తుంటే నాకు భయం పడుతున్నది అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుతాడు. ఏం సమాధానం చెప్తా తెలుసా ఆమె? అయ్యా, నేను నా బిడ్డ చచ్చిపోయినందుకు బాధపడతలే, నా 3 పిల్లలు చచ్చిపోయినందుకు బాధపడతలే. రేపు నేను చచ్చిపోయినా పర్లేదు, కానీ ఒకవేళ మీరు ఈ సమాజంలో ఉన్న మన బిడ్డలందరికీ న్యాయం చేయకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారయ్యా అని అన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని తిప్పలు వచ్చినా, మన పిల్లలు చచ్చిపోయినట్టు మన సమాజాన్ని సావనీయకు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి బతిమలాడి చచ్చిపోయింది ఆ తల్లి బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య. అయితేనే గిడ కూర్చొని ఈ టెంట్ వేసుకొని ఇంత బుక్కెడు పువ్వు తినేటువంటి స్థితికి వచ్చినాం మనం. ఏ దేవుడో, ఏ యేసు ప్రభో, ఏ రాముడో, ఏ కృష్ణుడో, ఏ అల్లానో ఎవ్వరు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే కారణం, గుర్తుపెట్టుకోండి.